సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. రజనీ నటిస్తున్న 171వ సినిమా ఇది. ఇక దీని తర్వాత సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు తలైవా. ఈ ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇక ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సాలిడ్ సినిమా పడితే బాక్స్ ఆఫీస్ షేకే అని జైలర్ మూవీతో మరోసారి ప్రూఫ్ చేశారు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్. కొద్ది కాలంగా ఫ్యాన్స్ ఆడియన్స్ ఆయన నుండి ఎలాంటి సినిమా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి అసలు సిసలు బ్లాక్ బస్టర్ ఇచ్చారు. రికార్డ్ రేంజ్ కలెక్షన్స్తో తమిళనాట ఇండస్ట్రీస్ హిట్ కొట్టారు రజనీ. ఇదే జోష్లో ఆయన తర్వాతి తరం ఇప్పటి కుర్ర హీరోలు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా షాక్ అయ్యేలా క్రేజీ మూవీస్ లైనప్ చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్నది కాకుండా తర్వాతి సినిమా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇప్పటికే సెట్స్ మీద 2 సినిమాలు పెట్టిన రజనీకాంత్ మరో 2 సినిమాలు ఓకే చేశారు. ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పుడు మారీ సెల్వరాజ్తోనూ కొత్త సినిమా ప్రకటించారు. పరియరూమ్ పెరుమాల్, కర్ణన్, మామనన్ లాంటి సినిమాలతో అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 172వ సినిమా ఉండనుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు చేయడం మారీ సెల్వరాజ్ స్టైల్. రజనీ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని తన స్టైల్లో ఓ సాలిడ్ స్టోరీ రెడీ చేశారట. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ మీద లలిత్ కుమార్ నిర్మించనున్నారు. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన లాల్ సలాం షూటింగ్ పూర్తి చేసుకుంది.